భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు వివాదం నెలకొంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పై గుత్తికోయలు దాడికి పాల్పడ్డారు. జూలూరుపాడు మండలం పాపకొల్లు బీట్ పరిధిలోని ఫారెస్ట్ భూముల్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన గుత్తికోయలు పోడు వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయం చేయదని ఫారెస్ట్ అధికారులు ఎన్నోసార్లు హెచ్చరించారు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో మొక్కలు పీకి ప్లాంటేషన్ పనులు చేస్తుండటంతో గుత్తికోయలు సదరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ విజయలక్ష్మిపై దాడికి పాల్పడ్డారు. వారు వెనుక స్థానికంగా పాపకొల్లు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఉన్నారని, ఆయనే వారిని రెచ్చగొట్టి తమపై ఉసిగొల్పినట్లు విజయలక్ష్మి తెలిపారు. పలుమార్లు హెచ్చరించిన ఆపకుండా వ్యవసాయం చేస్తుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో వాటిని తొలగించి మొక్కలు నాటుతున్న క్రమంలో తనపై దాడి చేశారని ఆరోపించారు. వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దాడి జరిపిన వారం రోజుల తర్వాత ఘటన వెలుగులోకి రావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరే గుత్తికోయలకు సపోర్ట్ మీరు ఉన్నారు కదా, పోలీస్ స్టేషన్ లో మీరు ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి. సరే మొత్తం చేయను మొత్తం బేకండి. పోలీస్ స్టేషన్ లో గుత్తికోయలకి ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? ఇక్కడ నుంచి మేము అందరినీ వాళ్ళందరినీ పంపిస్తాం. సరే గుత్తికోయలందరినీ పంపిస్తాం. ఈ దేశంలో మనం ఎక్కడైనా బతకొచ్చు మేడం, ఓన్లీ ఛత్తీస్గఢ్ బతకాలని లేదు, రూల్ లేదు. పోడు ఎందుకు చేస్తారు వాళ్ళు? ఇప్పుడు పోడు చేసింది ఇది. అవును, వాళ్ళు 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు మేడం. లేదు ఎందుకు? అవును, వాళ్ళకి అప్పుడు రేషన్ కార్డు లేవు కాబట్టి పట్టాలు రా ఇవ్వలేదు వాళ్ళకి. అప్పుడు 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నారు వాళ్ళు. ఈ ఎఫ్సిసి పాయింట్ వచ్చిన ప్లేస్ లో మేము మొక్కలు నాటే కార్యక్రమంలో ఆ ప్లేస్ కి ఈ మడి సీతారాములు వాళ్ళ కొడుకు మడి ప్రవీణ్ అనే వ్యక్తి వచ్చి మా మీద దురుసుగా ప్రవర్తించారు. తర్వాతకి మేము వాళ్ళకి చెప్పాము, ఈ విధంగా గుత్తికోయలు ఇక్కడ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ విధంగా అక్రమంగా అడవిని నరకకూడదని మేము వాళ్ళకి హెచ్చరించాము. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ కొంతమంది ఆడవాళ్ళని తీసుకొని వచ్చి ఆ ప్లేస్ కి మా మీదకి దాడి చేయడానికి వాళ్ళని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత ఆమె నా మీదకి రాయి తీసుకొని దాడి చేసి ఆ పైన నన్ను జుట్టుకట్టి లాగిపోయింది. ఆ టైంలో నేను ఆమె మీద నుంచి నేను రక్షించుకొని నేను అక్కడి నుంచి వచ్చేసాను. రైట్, దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి నవీన్ ఉన్నారు. నవీన్, డీటెయిల్స్ ఏంటి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని పాపకొల్లు బీటు పరిధిలో ఉన్నటువంటి ఫారెస్ట్ భూమిలో ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి వలస ఆదివాసులు అక్కడ పూడు భూముల సాగు చేస్తున్నారు. అయితే ఆ సాగుని పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే ఆ పత్తితో పాటు ఇతర సాగు చేస్తున్న నేపథ్యంలో ఆ మొక్కలు మొత్తం కూడా ఆ పరిధిలో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు మొత్తం కూడా తీసివేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే తీసివేయడంతో కూడా ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి గుత్తికోయలు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి బీట్ ఆఫీసర్ విజయలక్ష్మి అయితే దాడి చేసినటువంటి పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే సాగు అనేది మేము ఎప్పటి నుంచి చేసుకుంటలేదు, మేము ఎప్పటి నుంచో ఈ ప్రాంతానికి వచ్చాము, ఎప్పటి నుంచో ఇక్కడ సాగు చేసుకుంటున్నాం, ఏళ్ళ కాంచి వేసినటువంటి పంటను ధ్వంసం చేయడం ఏంటని వాళ్ళపై దాడి చేసినటువంటి పరిస్థితులు అయితే విజయలక్ష్మిపై దాడి జరిగింది పూర్తి కూడా. ఎందుకంటే ఆమె బీట్ ఆఫీసర్ గా ఉంది, చెప్పినట్టు అక్కడ ఉన్నట్టు ఫారెస్ట్ అధికారులు వినడం, అంతేకాకుండా అక్కడ పూర్తి స్థాయిలో కూడా వాచర్లు కానీ వాళ్ళంతా ఫారెస్ట్ సంబంధించినటువంటి పంట ధ్వంసం చేశారని చెప్పేసి కూడా విజయలక్ష్మి అయితే దాడి చేశారు. అయితే దాడి చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు వేసినటువంటి పంట అంటే చాలా వేల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఉన్నటువంటి పంటను వేసాం. పంట పెరిగేటప్పుడు అంటే పంట వేసేటప్పుడు చెప్పుంటే మేము వేయకపోవడం, వేసిన తర్వాత పంటని ధ్వంసం చేయడం, మొత్తం పీకేయడంతో కూడా ఒక్కసారిగా ఆదివాసులైతే ఆగ్రహం గురై అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ విజయలక్ష్మిపై దాడి చేసినట్టు పరిస్థితి కాబట్టి గతంలో మనం చూడొచ్చు ఇదే ప్రాంతంలో అంటే చంద్రగొండ ప్రాంతంలో ఫారెస్ట్ రేంజర్ ని కూడా గుత్తికోయలు అంటే ఛత్తీస్గఢ్ సంబంధించిన గుత్తికోయలే దారుణమైన హత్య చేశారు. అప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ పంట వేసిన తర్వాత ధ్వంసం చేయడంతో కూడా ఒకసారిగా ఆ బీట ఫారెస్ట్ అధికారులు అయితే చంపినట్టు పరిస్థితిగా పడుతుంది. అయితే ఇప్పుడు ఆ ఫారెస్ట్ అధికారులపై దాడి అంటే మధ్యకాలంలో పెద్ద దాడులు ఎక్కడ కూడా చేయట్లేదు, ఎందుకంటే ఇప్పటికే పొడుగు సమస్య కొద్దిగా పరిష్కారం అయింది. ఇంకా చాలా కూడా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. కానీ పంట వేసిన తర్వాత ధ్వంసం చేస్తే పోడు రైతులకు సంబంధించిన గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పంట పండించాము, అప్పుడు లేని అబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకని చెప్పేసి కూడా వాళ్ళు వాదన చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో కూడా మీ ప్రాంతంలో ఉంటున్నాం, మేము వచ్చి ఏళ్ళ తరబడి ఇక్కడే ఉంటున్నాం, మేము వేసేది ఆ పంట చిన్న పంటలు వేస్తా ఉన్నాం, ఆ పంటలని వేసిన తర్వాత ధ్వంసం చేయడం ఏంటని చెప్పేసి ఒకసారిగా ఫారెస్ట్ అధికారిపై దాడి చేసిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ నవీన్.